మేష రాశి మార్చ్ 4, 2025. మీ భావోద్వేగాలను ప్రత్యేకించి కోపాన్ని అదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు, దీనికి కావాల్సింది మీమీద మాకు నమ్మకము. కుటుంబ సభ్యులు మీ అంచనాలను నెరవేర్చలేరు. వారు మీ కలలు కోరికలకు అనుగుణంగా పని చేస్తారని ఆశించవద్దు. దానికి బదులు, ఆ కోరికను పూర్తిగా రూపుమాపేలాగా మీ స్టైల్నే మార్చండి. కొంతమందికి క్రొత్త రొమాన్స్లు ఉద్ధరించేవిగా ఉంటాయి, అవి సంతోషకరమైన మూడ్లో ఉంచుతాయి. ఆఫీసులో ఇంతకాలంగా మీరు మీ శత్రువుగా భావిస్తూ వస్తున్న వ్యక్తి నిజానికి మీ శ్రేయోభిలాషి అని ఈ రోజు మీరు తెలుసుకోనున్నారు. మీ సమాచార, పని నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి. వివాహం ఈ రోజు మీకు జీవితంలోనే అత్యుత్తమ అనుభూతిని చవిచూపుతుంది. చికిత్స, గొప్ప ఆరోగ్య ప్రయోజనాల కోసం ఎరుపు సింధూరం అందించడం ద్వారా మీ కుటుంబం మరియు వ్యక్తిగత దేవతలను పూజించాలి. వృషభ రాశి మార్చ్ 4, 2025. ఈ మధ్యనే మీరు నిస్పృహకు గురి అవుతుంటే, మీరు గుర్తుంచుకోవలసినదేమంటే, సరియైన దిశగా చర్యలు ఆలోచనలు ఉంటే, అది ఈరోజునెంతో హాయిని రిలీఫ్ని ఇస్తుంది. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. పిల్లలకు తమ భవిష్యత్తుకై పాటుపడకుండా బయట పెత్తనాలకు ఎక్కువ సమయం గడపడంతో కొంతవరకు నిరాశకు కారణం కాగలరు. ప్రేమపూర్వకమైన కదలికలు పనిచేయవు. కొంతమందికి వృత్తిపరమైన అభివృద్ధి, కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీకొరకు మీరు విశ్రాంతి తీసుకోవటం మర్చిపోతారు. కానీ ఈరోజు మీరు మీకొరకు కొంత సమయాన్ని కేటాయిస్తారు మరియు మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు. ఈ రోజు మీ బంధువొకరు మీకు సర్ప్రైజ్ ఇవ్వవచ్చు, కానీ అది మీ ప్లానింగ్ను దెబ్బ తీయగలదు. చికిత్స, గురువారాలలో చమురు వినియోగాన్ని నివారించండి మరియు ఆరోగ్యంగా ఉండండి. మిథున రాశి మార్చ్ 4, 2025. బలమైన నిశ్శబ్దం మరియు నిర్భీతి అసాధారణంగా పెరిగి, మీ యొక్క మానసిక పరిణితిని శక్తివంతం చేస్తాయి. ఇదిలాగా కొనసాగితే, ఎటువంటి పరిస్థితినైనా మీ అధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది. మీకు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదిస్తారు. దీనివలన మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మీ కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడమే ఇవాల్టి మీ ప్రాధాన్యత. మీ ప్రియమైన వారు వారి కుటుంబ పరిస్థితుల కారణంగా కోపాన్ని ప్రదర్శిస్తారు. వారితో మంచిగా మాట్లాడి వారిని శాంతపరచండి. ఆఫీసులో చాలా రోజుగా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే గనక ఈ రోజు మీకు ఎంతో మంచి రోజుగా మిగిలిపోనుంది. మీరు బయటకు వెళుతూ పెద్దవారితో భుజంభుజం కలిపి మసులుతూ ఉండాలి. ఈ రోజు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వామితో సంప్రదించకపోతే చివరికి అంతా తల్లకిందులు కావచ్చు. జాగ్రత్త. చికిత్స, మీ కుటుంబ జీవితం ఆనందపరిచేందుకు వినాయకుడికి లేదా విష్ణువు ఆలయంలో కాంస్య దీపం దానం చేయండి. కర్కాటక రాశి మార్చ్ 4, 2025. మీకేది ఉత్తమమైనదో మీకు మాత్రమే తెలుసును, కనుక దృఢంగాను ధైర్యంగాను ఉండి, త్వరగా నిర్ణయాలు తీసుకోండి. ఫలితాలు ఏవైనా వాటిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండండి. మీరు విద్యార్థులు అయితే, మీరు విదేశాలలో చదువుకోవాలి అనుకునేవారు అయితే మీ ఇంటి ఆర్థిక పరిస్థితులు మిమ్ములను నిరాశకు, బాధకు గురిచేస్తాయి. ఆర్థిక సంబంధమైన విషయాలకు సంబంధించి, మీకు తెలిసిన ఒకరు అతిగా స్పందించి, ఓవర్ రియాక్ట్ అవుతారు. ఇంట్లో అసౌకర్యమైన, ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తారు. రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ, పువ్వులతోనూ నిండిపోతుంది. మీ రాశి, నక్షత్రబలం మీకు బహు అనుకూలంగా ఉన్నది. అవి అసాధారణ శక్తిని ఇస్తాయి. కనుక మీరు దీర్ఘకాలానికి ప్రయోజనకరంగా ఉండేలాగా తగినట్టి ముఖ్యమైన, అతి కీలకమైన నిర్ణయాలను తీసుకోండి. రోజు చివర్లో మీరు మీ కుటుంబానికి సమయము కేటాయించాలి అని చూస్తారు, కానీ మీరు మీకు దగ్గరివారితో వాగ్వివాదానికి దిగటము వలన మీ యొక్క మూడ్ మొత్తము చెడిపోతుంది. పెళ్లంటే కేవలం సెక్స్ మాత్రమేననే వాళ్లు నిజానికి అబద్ధం చెబుతున్నారు. ఎందుకంటే నిజమైన ప్రేమంటే ఏమిటో ఈ రోజు మీరు తెలుసుకోనున్నారు. చికిత్స, కుటుంబ బంధాలను బలోపేతం చేయడానికి ఆవులకు ఆకుపచ్చని పశుగ్రాసం ఇవ్వండి. సింహ రాశి మార్చ్ 4, 2025. మూతలేని ఆహారాన్ని తినేటప్పుడు ప్రత్యేకమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
అంతేకాని అనవసరమైన టెన్షన్ పడవద్దు. అది మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. ఈరోజు మీ యొక్క ఆర్థిక స్థితి అనుకూలంగా ఉండదు. ఇందువలన ధనాన్ని మీరు పొదుపు చేయలేరు. నమ్మండి, నమ్మకపోండి, మీ పరిసరాలలోని ఒకరు మిమ్మల్ని అతి సమీపంగా గమనిస్తూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొనడం జరుగుతోంది. ప్రశంసనీయమైన పనులనే చెయ్యండి. అవి కూడా మీ పేరు ప్రతిష్టలను పెంపొందించేవి అయి ఉండాలి. ఈరోజు మీ స్వీట్ హార్ట్ కి భావోద్వేగపూరితమైన విషయాలు, మషీ థింగ్స్ చెప్పకండి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఈరోజు మంచిగా ఉండవు. మీ సహోద్యోగులో ఒకరు మీకు ద్రోహం చేస్తారు. రోజు మొత్తము మీరు దీనివలన విచారానికి గురవుతారు. ఈ రోజు మీరు మీ మేధకు పదును పెడతారు. చదరంగం, గడినుడి వంటి పజిల్లు ఆడితే కొందరు కథ, కవిత లేదా భవిష్యత్ ప్రణాళికలు చేపడతారు. ఒక వ్యక్తి మీ జీవిత భాగస్వామి విషయంలో బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ తప్పేమీ జరగడం లేదని రోజు చివరికల్లా మీరే తెలుసుకుంటారు. చికిత్స, ఆర్థిక పరిస్థితులను బలోపేతం చేయడానికి మునులకు మరియు భౌతికంగా సవాలు చేయబడిన వ్యక్తులకు ఒక మంచం ఇవ్వండి. కన్యా రాశి మార్చ్ 4, 2025. వినోదం, కులాసాలు సరదాలు నిండే రోజు. ఈరోజు మీరు డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. కావున మీరు మీకు నమ్మకమైన వారిని సంప్రదించండి. కుటుంబ సభ్యులు బాగా డిమాండ్ చేసేలాగా ఉంటారు. ఎవరైతే వారి ప్రేయసికి దూరంగా ఉంటున్నారో, బాగా గుర్తొస్తున్నారో ఈరోజు వారు రాత్రిపూట గంటల తరబడి ఫోనులో మాట్లాడతారు. భాగస్వాములు మీ క్రొత్త పథకాలు, వెంచర్లను గురించి ఉత్సుకతతో ఉంటారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవటంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడము అవసరము. ఇది మీకు ఈరోజు గ్రహించినప్పటికీ దానిని అమలుపరచటంలో విఫలము చెందుతారు. కౌగిలింత వల్ల కలిగే ఆరోగ్య లాభాల గురించి మీకు తెలిసే ఉంటుంది. వాటిని ఈ రోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఎంతగానో పొందుతారు. చికిత్స, మద్యం అంగారక గ్రాహం యొక్క ప్రతికూల ప్రభావాలను పెంచుతుంది. మద్యం వినియోగం మానుకోండి మరియు కుటుంబం ఆనందాన్ని పొందండి. తులా రాశి మార్చ్ 4, 2025. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చెయ్యాలి. పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలాగా, తలెత్తుకునేలా చేస్తారు. వ్యక్తిగత బంధుత్వాలు సున్నితంగానూ ప్రమాదకరంగానూ ఉంటాయి. అంగీకరించిన అసైన్మెంట్లు ఎదురుచూసిన ఫలితాలను ఇవ్వలేవు. ఒకవేళ షాపింగ్కి వెళితే మీకోసం మీరు మంచి డ్రెస్ ని తీసుకుంటారు. ఖర్చులు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీ బంధాన్ని పాడుచేయవచ్చు. చికిత్స, వినాయకుడికి ధ్రువగడ్డి అందించడం ప్రేమ జీవితం కోసం ఉపయోగకరంగా ఉంటుంది. వృశ్చిక రాశి మార్చ్ 4, 2025. ఈ రోజు మీకు మీ ఆరోగ్యాన్ని రూపాన్ని మెరుగులు దిద్దుకోవడానికి చాలినంత సమయం ఉన్నది. మీసి చుట్టుపక్కల్లో ఒకరు మిమ్ములను ఆర్థిక సహాయము చేయమని అడగవచ్చును. వారికి అప్పు ఇచ్చే ముందు వారి యొక్క సామర్థ్యాన్ని చూసుకుని ఇవ్వండి, లేనిచో నష్టము తప్పదు. ఒక మత సంబంధమైన ప్రదేశానికి లేదా యోగి వంటి వారి దగ్గరకు వెళ్లడం గ్రహరీత్యా ఉన్నది. అందువలన ప్రశాంతత, మనసుకు శాంతి కలుగుతాయి. ఇది మీ జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన రోజు కానుంది. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి, సృజనాత్మకత గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం. ఈరోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి. ఈరోజు మీ కొరకు తగినంత సమయము దొరుకుతుంది. దానిని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి. జీవితం ఎన్నో ఆశ్చర్యాలను మీకు అందిస్తూ ఉంటుంది. కానీ ఈ రోజు మాత్రం అది మరింత ఎక్కువగా ఉండనుంది. మీ జీవిత భాగస్వామి తాలూకు అద్భుతమైన మరో కోణాన్ని మీరు పూర్తిస్థాయిలో చవిచూడబోతున్నారు. చికిత్స, చక్కని ఆర్థిక స్థితిని పొందడానికి యువతులకు చాక్లెట్లు, టోఫీలు మరియు తెలుపు స్వీట్లు పంపిణీ చేయండి. ధనుస్సు రాశి మార్చ్ 4, 2025. మీకు మానసిక అనారోగ్యం కలిగించేలోపల మీ వ్యతిరేకత ఆలోచనలను వదిలించుకోవాలి. దానికోసం మీరు దానధర్మాలు, సంఘసేవలు చేస్తే పూర్తిగా అవి తొలగిపోయి మనశ్శాంతి కలుగుతుంది. ఇప్పటిదాకా అనవసరంగా డబ్బును ఖర్చుపెడుతున్నవారు, డబ్బు ఎంత కష్టపడితే వస్తుందో, ఆకస్మికంగా ఏదైనా సమస్య వస్తే ఎంత అవసరమో తెలుసుకుంటారు. మీ పిల్లల నుండి కొన్ని పాఠాలను నేర్చుకోబోతున్నారు.
వారికి స్వచ్ఛమైన తేజో వలయాలు ఉన్నాయి. వారు తమ అమాయకత్వంతోనూ ఆహ్లాద స్వభావంతోనూ వ్యతిరేక ఆలోచన అంటేనే తెలియని వారు తమ పరిసరాలను సులువుగా మార్చేస్తారు. ప్రేమ సంబంధమైన విషయాలు మీ సంతోషానికి మరింత మసాలా చేకూరుతుంది. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి, సృజనాత్మకత గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం. మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్తమిత్రుడితో గడుపుతారు. మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి ఈ రోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. చికిత్స: హనుమాన్ ఆలయంలో బాదంలు అందించండి. వాటిలో సగం ఇంటికి తీసుకుని వెళ్ళండి. మీ లాకర్లో మీ ఆర్థిక జీవితంలో మరింత పవిత్రత కోసం ఉంచండి. మకర రాశి మార్చ్ 4, 2025. గుండె జబ్బు గలవారు కాఫీ మానేయడానికిది సరియైన సమయం. మరింక ఏమాత్రం వాడినా మీ గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబంలో ఎవరిదగ్గరైన ధనాన్ని అప్పుగా తీసుకుని ఉంటే ఈరోజు తిరిగి ఇచ్చేయండి. లేనిచో వారు మీపై న్యాయపరమైన చర్యలు తీసుకొనగలరు. మధ్యాహ్నం తరువాత మీ పాత స్నేహితుని కలవడానికి వెళ్లి మీ సాయంత్రాలను ఆనందంగా గడపండి. మీ చిన్నతనాలు ఆ బంగారు కాలం గుర్తుచేసుకోండి. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నది ఈ రోజు మీరు తెలుసుకుంటారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఈ రోజంతా మీరు ఆఫీసులో ఎంతో శక్తితో పని చేస్తారు. మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించటం, టీవీ చూడటము ద్వారా వృధా చేస్తారు. ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది. ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవటం వల్ల వారికి కోపం వస్తుంది. వానకు రొమాన్స్తో విడదీయలేని బంధముంది. ఈ రోజు అలాంటి అద్భుతానుభూతిని రోజంతా మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు అనుభూతి చెందనున్నారు. చికిత్స: హనుమాన్ చాలీసా పఠనం ఆరోగ్యానికి ఫలవంతమైన ఫలితాలు తెస్తుంది. కుంభ రాశి మార్చ్ 4, 2025. మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ. విదేశాల్లో సంబంధాలు ఉన్న వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాల వారికి కొంత ధననష్టం సంభవిస్తుంది. కాబట్టి అడుగువేసే ముందు ఆచితూచి వ్యవహరించటం మంచిది. మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు. వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కలలను నిజం చేసే అవకాశం ఉన్నది. ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. విద్యార్థి చాలా మంచి రోజును గడుపుతాడు. వారు పరీక్షలు చాలా బాగా వ్రాస్తారు. మీ మనసులోకి పోనివ్వకండి. దాని బదులు కష్టపడి పని చెయ్యడానికి లక్ష్యం ఏర్పరచుకోండి. మీరు సరైన పద్ధతిలో విషయాలను అర్థం చేసుకోవాలి. లేనిచో మీరు మీ ఖాళీ సమయాన్ని వాటిగూర్చి ఆలోచించి వృధా చేసుకుంటారు. వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తోంది ఈ రోజు. చికిత్స: బలమైన ఆర్థిక పరిస్థితికి తెల్లజాతి పెంపుడు కుక్కను పెంచుకోండి. మీన రాశి మార్చ్ 4, 2025. జీవితాన్ని అనుభవించడానికి మీ ఆకాంక్షలను చెక్ చేసుకోండి. భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉంచి మీ స్వభావాన్ని మెరుగుపరిచేది, జీవించగలిగే కళను నేర్పేది అయిన యోగా యొక్క సహాయం పొందండి. మీరు ఇతరుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు. కుటుంబ సభ్యులు లేదా మీ జీవిత భాగస్వామి కొంతవరకు టెన్షన్లకు కారణమవుతారు. మీకు నిజమైన ప్రేమ దొరకనందువలన రొమాన్స్కి ఇది అంత మంచి రోజు కాదు. మీకు ఎన్నెన్నో సాధించే శక్తి ఉన్నది. ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగిపోండి. మీ అభిప్రాయాన్ని కోరినప్పుడు మొహమాటం, సిగ్గు పడకుండా తెలియచేయండి. ఏమంటే మీరు మంచి ప్రశంసలు పొందుతారు. పెళ్లంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు. కాస్త సమయాన్ని మీ జీవిత భాగస్వామితో కలిసి గడపడం చాలా ముఖ్యం. చికిత్స: సన్యాసులైన ప్రజలు, సన్యాసులు, సన్యాసినులు మరియు మతపరమైన ఆదేశాలకు చెందిన ఇతరులకు సహాయం అందించడం ద్వారా మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది.